ఎగ్ పులుసు తయారు చేసే విధానం. ముందుగా ఎగ్ పులుసు తయారు చేసే విధానం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. దాని తర్వాత దీంట్లో కాజు, టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు, ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకుంది వేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, తగినంత కారం, ఇప్పుడు ఒక ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లని 2 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ గుడ్లకు పట్టేలాగా. తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ పులుసు రెడీ.